బిడ్డకు అన్యాయం చేయకండి రా, నా బిడ్డకు అన్యాయం చేయకండి బాబు. బాబు నా బిడ్డకు అన్యాయం జరిగిపోతుంది రక్షించు బాబు. మామయ్య బాబు సీను నన్ను క్షమించమని అడగరా, నా బిడ్డను రక్షించరా. సరోజ్ ఎక్కడ మావయ్య చెప్పు. సరోజ దేవ శంభో శంకర. మీ హీరోలకి ఏమీ పని ఉండదా? అసలు పని అయ్యాక రావచ్చుగా. పానకంలో పుడకలాగా అడ్డుపడి రభస చేయడం ఇదేనా మీ పని? ఇంకేమీ పని లేదా? రబస్ చేయటానికి కాదు, రక్తి కట్టించడానికి వచ్చాను. చూస్తావా? నేను నువ్వనుకున్నంత చవట దద్దమ్మన కాదురా. అంగబలంలో రారాజుని, ఆర్థిక బలంలో మహారాజుని. చవట దద్దమ్మలారా, వాణ్ణి చెరుకు పిప్పిలాగా పిప్పి పిప్పి చేసి పచ్చడి కింద బాగా దంచేయండి. దాని లోపలికి వదులు బాబాయ్ వీడిని. ఆగరా, నువ్వెందుకు ఆ నీచుని చంపిన అరెస్టు అవుతావు? ఆగు. అవును బాబు, ఈడంతా తేలిగ్గా సావటానికి వెళ్ళలేదు. జైలు గోడల మధ్య కుళ్ళి కుళ్ళి సావాలి. వీడి గుట్టుమట్టని నాకు తెలుసు బాబు. నేనే ఇన్ని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పొస్తాను. చిన్నోడివైనా నీకు చేతులు ఎత్తి మొక్కుతాను. నా బిడ్డను క్షమించమని అడిగే అర్హత నాకు లేదు బాబు. నేను చేసిన దుర్మార్గాల్ని మర్చిపోయి నా తప్పుల్ని క్షమించి నా బిడ్డని కాస్త ఆదరించు బాబు. సరోజ, నా మాట వినకుండా మొండితనంగా వెళ్ళిపోవడం ఏం బాగోలేదు. ప్లీజ్ నా మాట విను, ఆగిపో. బావా తప్పు. బాటసారికి కొంతసేపే ఆశ్రయం ఇవ్వాలి గాని ఆగిపోమని చెప్పకూడదు. నేను నీకేమీ కానేనేగా వెళ్ళిపోతున్నావు. సిల్లి, బావకు ప్రాణమైన నువ్వు నాకు ప్రాణమే. బాధపడకో. ఏమయ్యా, రిక్షాలు తీసుకురండి. సరోజ, అంకుల్, చీ ఏమిటి మీ కళ్ళల్లో కన్నీళ్ళా? నో నో నో, అవన్నీ నాకే సొంతం. ఇంకొకరి కళ్ళల్లో చూడడం నాకు ఇష్టం ఉండదు. స్వప్న, నువ్వు అందరికీ సమాధానం చెప్పావు, నాకు కూడా సమాధానం చెప్పాళ్ళమ్మా. నువ్వే ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను అభిమానించాను. నువ్వెవరో తెలిసిన క్షణం నుంచి నీ బాధను నేను కూడా పంచుకున్నాను. నువ్వు కోరుకున్న దక్కలేదని తెలిసిన మరుక్షణం నిన్న సొంత బిడ్డలా చూసుకున్నానమ్మా. అంకుల్, ఒక్కటి చెప్పమ్మా, ఈ ఇంట్లో మాతోనే ఉండి బిడ్డల్లేని మాకు ఓ బిడ్డ అవుతావా? మమ్మల్ని కాదని దూరంగా వెళ్ళిపోయి ఈ ముసలి వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లుగా మిగులుతావా? చెప్పమ్మా. అంకుల్, నువ్వెక్కాల్సిన ప్రతి ట్రైను మిస్ అయ్యి అందరికీ దూరం అయ్యావు. మా అందరికీ దగ్గర అవడానికైనా ఈసారి నువ్వు ట్రైన్ మిస్ అవ్వాలమ్మా. అంకుల్ ఉంటాను అంకుల్,
ఉంటాను, మీ దగ్గరే ఉంటాను. 1959లో నలుగురు హీరోలు ముగ్గురు హీరోయిన్లు కలిసి నటించిన చిత్రంలో 2 ఇంటర్వెల్లు 3 శుభాలు పడ్డాయి. ఆ చిత్రం పేరేమిటి? ఆ హీరోలు ఎవరు? హీరోయిన్స్ ఎవరు? 3 శుభాలు వేసిన నిర్మాత ఎవరు? ఆయన ఎవరో నాకు తెలియదు కానీ నేను మాత్రం కింద జన్మలో నీ పెళ్ళాన్ని నువ్వు మొగుడై ఉంటావు. అప్పుడు నేను ఏడిపించాను, ఇప్పుడు మాత్రం నన్ను నవ్విస్తున్నావు.